హలో విఎస్. ఇదేగా ఇన్ని రోజులు మీరు వెతుకుతున్నది. నా అంగం చిన్నగుంది, ఏదో ఒకటి చేసి పెంచుకోవాలి. ఆల్రెడీ రకరకాల ఆన్లైన్ ట్రీట్మెంట్లన్నీ చూసుకొని ఉంటారు. అంటే ఈ అంగం సైజు పెంచుకొని ఆలోచన ఉన్నవాళ్ళు వెతకని సైటు ఉండదు, సో తిరగని డాక్టర్ ఉండరు. సరే, మనం ఇంకొకరిని కామెంట్ చేసే ఉద్దేశం మనకు ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఇంత మునుపు కూడా చెప్పాను. యూజువల్గా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్, మీ హైటు ఎలా ఆగిపోతుందో ఆ విధంగా పెనిస్ సైజ్ అంతకంటే పెరగదు, వాడికి దాని లెంత్ అంతే. కానీ సార్ అవన్నీ వద్దు, కానీ మీరేమైనా ప్రయత్నాలు చేస్తే పెరుగుతుందా అని అడిగితే నేను 2 రకాలుగా చెప్తూ ఉంటాను. అందులో మొదటిది ట్రాక్షన్ డివైజెస్. ఈ ట్రాక్షన్ డివైజెస్ ఇంతకుముందు వాడామండి, కొందరికి చాలామందికి వాడాం, కానీ జస్ట్ 1 సెంటీమీటర్ వచ్చింది సార్, పెద్దగా లేదనడంతో కాలక్రమేణా తగ్గిస్తూ వచ్చాం. బట్ ట్రాక్షన్ డివైస్ వాడడం వల్ల కొంచెం లెంత్ పెరిగే అవకాశం ఉంది. రెండవది జెల్కింగ్ ఎక్సర్సైజెస్. ఇది చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు, మంచిదే ఇది కూడా. ఇందులో ఎటువంటి ఖర్చులు ఏమీ ఉండవు. అంటే ఏంటంటే జెల్కింగ్ అంటే కొంచెం ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఈ బేస్ ఆఫ్ ది పెనిస్ నుంచి ఇలా స్క్వీజ్ చేయడం, ఇలా కింద నుంచి టిప్పుకి ఇలా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. చెప్పారు కదా అని 24 గంటలు చేయకూడదు బాబు, రోజుకు 10 నుంచి 15 నిమిషాలు అంతే. కొందరు ఏం చేస్తారంటే దొరికింది కదా అని సారగా చెప్పింది పైనుంచి కిందికని గట్టిగా లాగి మొత్తము మనం కింద ఉన్నప్పుడు చర్మం ఊడిపోయి ఉంటుంది చూడండి, అట్లా ఊడిపోయిందని కూడా చూశాను. సో ఇది రెండవది. స్మూత్గా చేస్తే ఇందులో కూడా 1 to 2 సెంటీమీటర్స్ కంటే పెరగదు. ఇందాక నేను ట్రాక్షన్ చెప్పా చూడండి, వాటిలో కూడా ఎక్కువ ట్రాక్షన్ అయినప్పుడు కూడా స్కిన్ లేచి వచ్చి కింది మజిల్ కూడా ఒక్కోసారి ఊడొస్తూ ఉంటుంది. అది కొంచెం మీరు ఆలోచించాలి. మేము ఆథరైజ్డ్గా యాజ్ ఆండ్రాలజిస్ట్ చేసే సర్జికల్ ప్రొసీజర్ ఏమంటే లిగమెంట్ రిలీజ్. ఈ పెనిస్ అనేది జనరల్గా ఇక్కడ 2 లిగమెంట్స్ ఉంటాయండి. ఎలా ఉంటుందంటే ఇలా సపోర్ట్, బోన్ నుంచి ఇలా సపోర్ట్ వచ్చి నిలబడి ఉంటుంది ఇది ఇలా, ఓకేనా. సో ఆ లిగమెంట్స్ను రిలీజ్ చేస్తాం ఇక్కడ, అంటే కట్ చేసి రిసెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే రిలీజ్ అయిపోయి, అంటే వాటి పిల్లర్స్ని తీసేస్తున్నాం, కొంచెం 1 సెంటీమీటర్ లెంత్ వస్తుంది. కానీ దీంతో ప్రాబ్లం ఉంది, ఇన్ని రోజులు సపోర్ట్ ఉంది కదా, ఇప్పుడు సపోర్ట్ ఉండదు. గట్టి పడిన తర్వాత మామూలుగా ఏమవుతుంది, ఎరెక్షన్ గట్టి పడినప్పుడు ఇలా ఇలా మూమెంట్ వస్తుంది మామూలుగా. సో వీళ్ళకి ఎప్పుడు ఇది తల కిందికి పెట్టుకుని భూమినే చూస్తూ ఉంటుంది. లేదు సార్ మాకు 2 సెంటీమీటర్లు చాలు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్లేదు అంటే నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ట్రై చేయడంలో తప్పు లేదు. ఇవి కాకుండా ఫిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఫిల్లర్స్ అంటే కొన్ని మెటీరియల్స్ ఫిల్ చేస్తాం కాబట్టి దాన్ని ఫిల్లర్స్ అంటారు. హైల్రానిక్ యాసిడ్ ఇంకా 2-3 ఉంటాయండి. కానీ వీటితో ప్రాబ్లం ఏమంటే వీటిని ఏం చేస్తామంటే మేము ఈ స్కిన్ కింద, దీన్ని ఎప్పుడు ఏం చేయలేము, స్కిన్ కింద వేస్తాం. కొన్ని రోజుల తర్వాత ఇదంతా ఏమవుతుందంటే ఇంతలా ఉబ్బుతుంది. మీరు ఇందాక చెప్పినవి లెంత్ ప్రొసీజర్స్ ఏవి, ట్రాక్షన్ పెట్టడం కానీ, లేదా లిగమెంట్ రిలీజ్ చేయడం కానీ, లేదా ఈ జెల్కింగ్ ఎక్సర్సైజ్ కానీ. ఇప్పుడు చెప్పబోయే ఫిల్లర్స్ గర్తు పెంచడానికి సార్ నాకు చాలా సన్నగా ఉంది, లావు చేయండి సార్. ఇది లావు అవుతుంది, కానీ దీంతో పోలిస్తే ఇంత లావు అంతా, అంటే మనకు ఆ విక్స్ అడ్వర్టైజ్మెంట్ చూసారా, ముక్కు ఇంతలా వాచి ఉంటుంది, అట్లా ముక్కు అంతా వాచిపోయినట్టు ఉంటుంది, టిప్ ఏమో ఇంత ఉంటుంది. సో అది ఫిల్లర్స్ పెడితే. ఫిల్లర్స్ వద్దనుకుంటే మీ ఫ్యాటే తీసుకొచ్చి స్కిన్ కింద పెట్టేస్తాం. అప్పుడు కూడా ఏమవుతుందంటే ముక్కు మూతి వాచినట్టు, సో గండు పిల్లి లెక్క ఇదంతా ఇంత లావు ఉంటుంది, టిప్ ఏమో ఇంత ఉంటుంది. మాకు ఇది లావు అయితే చాలు సార్ చేస్తాం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం తెలుసా అండి, ఫ్యాటో ఫిల్లర్స్ పెట్టిన తర్వాత కొందరికి స్లోగా గారి కిందికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కింద ఇంతసేపు ఇక్కడ లావు ఉండేది ఇక్కడ వాచిపోతుంది. నేను మిమ్మల్ని భయపడించాలని ఇవన్నీ చెప్పట్లేదు. చాలామంది మేము వద్దంటే వెళ్ళి ఎక్కడికో, నేను హాస్పిటల్ పేర్లు ఊర్లు చెప్పను, సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చి సార్ ఏమనుకోకుండా దీన్ని ఏదో ఒకటి రెమెడీ చేయండి. కొందరికి ఆ స్కిన్ అంతా నల్లగా అయిపోయిన వాళ్ళని కూడా చూసాం, గట్టిగా ట్రాక్షన్స్ లాగి. సో దయచేసి పెనిస్ లెంత్ పెంచాలి అనుకుంటే ఆథరైజ్డ్గా ఏ ప్రొసీజరు లేదా ఏ పద్ధతి వాడితే మనకు పెరుగుతుందో మీరు చూసుకోండి. ఎంత లెంత్ పెరుగుతుందనేది ముందే సర్జరీకి ముందు అసెస్ చేసుకొని ముందుకెళ్ళండి తప్ప, ఏదో చెప్పారు కదా ఆ ప్రొసీజర్ చేస్తే వాళ్ళకి అయిందని మాకు అవుతుంది. ఒక్కొక్కరి బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుందండి. సో అట్లా లేకుండా ఇంకా ఆలోచనలు ఉన్నాయి మీకు, మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ రాయండి, నేను క్లియర్ చేస్తాను. లేదు సార్ ప్రైవసీ ఇష్యూస్ కదా, మీ దగ్గరికే వస్తాము, అబ్బా ఇంతకంటే మంచి ఆలోచన ఏముంది, ఒక్కసారి మన క్లినిక్ రండి, నేను ఎగ్జామిన్ చేసి నిజంగా మీ
సైజు కరెక్ట్‌గా ఉందా? లేదా చిన్నదిగా ఉంది, ఇది పెంచితే మేలా? పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదా? అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీ పెనిస్ సైజు గురించిన అనుమానాలు, సందేహాలు అన్నిటిని చక్కగా క్లియర్ చేసి, మీకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడంలో నా తరపున ఒక చక్కటి ట్రీట్మెంట్‌ను మీకు అందిస్తాను. థాంక్ యూ. యెస్.